మంగళవారం నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం సాక్షి ఎఫెక్ట్ అంటూ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపొట్ట నిర్వహించేలా ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలు, మన రాష్ట్రంలో విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి ఒంటిపొట్ట నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో 6 ఏళ్లలోపు చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలు 2 పూట్ల నిర్వహిస్తుండటంతో పిల్లల ఇబ్బందులపై అంగన్ వేడి శీర్షికన మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. మొదటి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపోటు నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి కథనంతో స్పందించి మంగళవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మహిళను మట్టు పెట్టి శరీర భాగాలను మూటగట్టి హైవే అండర్ పాస్లో మహిళ శరీర భాగాల మూట అనకాపల్లి జిల్లాలో సంచలనం. గుర్తెలిని మహిళను అత్యంత పాశవంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి వాటిలో కొన్ని మూటగట్టి రహదారి వంతెన కింద దారిలో పడేశారు. అనకాపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం వెలుగు చూసిన ఈ దారుణ ఘటన సంచలనం సృష్టించింది. అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామం సమీపాన్ని జాతీయ రహదారి దిగున అండర్ పాస్ వద్ద ఒక మూటలో మహిళ శరీర భాగాలు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. వాళ్ళ సమాచారంతో పోలీసులు వచ్చి మూటను విప్పి చూస్తే సుమారు 35 ఏళ్ల వయసు గల మహిళ శరీర భాగాలు ఉన్నాయి. నడుము దిగువ భాగం 2 కాళ్ళు కుడి చేయి మాత్రమే అన్నట్టు గుర్తించారు. కాళ్ళకు మెట్టెలు, ఒక కాలుపై పుట్టుమచ్చ ఉన్నాయి. ఆ భాగాలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరిచారు. ఇక్కడికి సమీపంలోని సోమవారం రాత్రి మహిళను హత్య చేసి శరీర భాగాల్లో కొన్ని ఇక్కడ మూట కట్టి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే చెరుకు పంటకు రైతు నిప్పు అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు, డీటెయిల్గా రాసుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి పీఠం వెనుక మోసం అంటూ జగన్ హయాంలో 270 కోట్ల విలువైన భూముల కేటాయింపు, అక్కడ వాణిజ్య అవసరాలకు అనుమతి అయినా తీరని పీఠం భూదాహం, చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ, రోడ్డు భూమిని వదలకుండా నిర్మాణాలు, అప్పట్లోనే సర్వేకి రెవెన్యూ ప్రయత్నాలు, అడ్డుకున్న నాటి సీఎంఓ పెద్దలు, కూటమి ప్రభుత్వంలోనూ పీఠం దౌర్జన్యం, అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డగింత, సాంకేతికత ఆధారంగా రెవెన్యూ శాఖ సర్వే, బయటపడ్డ కోట్ల అక్రమాలు, సర్కార్కి నివేదిక అంటూ విశాఖ శారదాపీఠం అక్రమాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. జగన్ హయాంలో ఈ పీఠానికి భూమిలో 270 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. ఆ భూములు వాణిజ్య అవసరాలకు కూడా వాడుకుంటామంటే సరే అని జగన్ అనుమతులు ఇచ్చారు. అయితే ఇటు భీమిలిలో అటు పెందుర్తి మండలం చిరముషివాడలోని పీఠానికి ఎన్ని భూములు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి ఎంత, ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిలో భారీ నిర్మాణాలు ఎందుకు చేయాలనుకుంటుందన్న అనుమానాలపై 2024లో ఎన్నికలకు ముందే అధికారులు విచారణ చేశారు. అప్పట్లో పెందుర్తిలో ఉన్న పీఠం ప్రధాన భూములను సర్వే చేయని రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తే అడ్డుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నాతో మాట్లాడించింది